హలో అండి, వెల్కమ్ టు ఆషూస్ కిచెన్ అండ్ క్రియేటివిటీ. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ హల్వా. చూస్తూనే తినాలనిపిస్తుంది కదా. నేను దీన్ని కస్టర్డ్ పౌడర్ యూజ్ చేశాను. ఈ కస్టర్డ్ పౌడర్ హల్వా చాలా క్విక్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. ఇంకా లేట్ చేయకుండా ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. ముందుగా 1 కప్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఏ కప్తో అయితే పౌడర్ని తీసుకున్నామో అదే కప్తో 2 కప్స్ వాటర్ తీసుకోవాలి. తర్వాత ఆ వాటర్ని యాడ్ చేసి లంప్స్ లేకుండా బాగా కలిపి పెట్టుకోవాలి. వాటర్ని యాడ్ చేసి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలి. లంప్స్ ఉన్నాయనుకోండి హల్వా అనేది పర్ఫెక్ట్గా రాదు. చూడండి, ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ఒక లోతుగా ఉన్న ప్యాన్ పెట్టుకొని అందులో 2 కప్స్ షుగర్ని యాడ్ చేసి అందులో 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 కప్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాం కదా, దానికి 2 కప్స్ షుగర్ అవుతే కరెక్ట్గా టేస్ట్ సరిపోతుంది. తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని షుగర్ని కలపాలి. వన్స్ షుగర్ మెల్ట్ అయిందనుకోండి ఇందులో ఒక హాఫ్ లెమన్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఎందుకంటే షుగర్ సిరప్ అనేది గట్టిగా అవ్వకుండా ఉంటుంది. ఇంకా హల్వా అనేది సాఫ్ట్గా వస్తుంది. చూడండి, ఆల్మోస్ట్ షుగర్ మెల్ట్ అయిపోయింది. ఈ హల్వాకి తీగపాకం అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఈ స్టేజ్లో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని తీసుకొని ఒకసారి బాగా కలపాలి. ఎందుకంటే వాటర్ పేరుకొని పౌడర్ అడుగున ఉండిపోతుంది. అందుకే బాగా కలిపి షుగర్ సిరప్లో ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ స్పీడ్గా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. వన్స్ కస్టర్డ్ పౌడర్ యాడ్ చేశాక అది త్వరగా చిక్కబడుతుంది. అందుకే స్పీడ్గా కలపాలి. చూడండి, ఇలా కలుపుతుండగానే మనకు చేంజ్ అనేది తెలుస్తుంది. అది చిక్కబడి కొంచెం జెల్లీ టెక్స్చర్ కూడా స్టార్ట్ అవుతుంది. వన్స్ జెల్లీ టెక్స్చర్ వచ్చాక మనం స్టవ్ లో ఫ్లేమ్లో చేసుకోవాలి. ఈ జెల్లీ టెక్స్చర్ వచ్చాక కేర్ఫుల్గా ఉండాలి. అది ప్యాన్కి స్టిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు కలుపుతూనే ఉండాలి. మనం చేసే ప్రాసెస్తోనే హల్వా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేస్తూ కలపాలి. మనం 1 కప్ కస్టర్డ్ పౌడర్ని తీసుకున్నాం కదా, దీనికి హాఫ్ కప్ నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ప్యాన్కి స్టిక్ అవ్వకుండా బాగా కలుపుకోవాలి. చూడండి, నెయ్యి యాడ్ చేసిన తర్వాత కలర్ కొంచెం చేంజ్ అయింది. ఇంకా ఈ టెక్స్చర్ కూడా ప్యాన్కి సపరేట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఈ టైంలో ఒకసారి బాగా కలుపుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇంకా ఆల్మోస్ట్ మనకు రెడీ అయినట్టే. వీడియోలో మీకు చూపించినట్టుగా ఇలా సాఫ్ట్ జెల్లీ టెక్స్చర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక ట్రే అయినా లేకపోతే ఒక ప్లేట్ అయినా తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి ఈ హల్వా టెక్స్చర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. అలా చేస్తేనే కట్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని పైన డెకరేట్ చేయాలి. అది కొంచెం కూల్ అయ్యాక 1 to 2 అవర్స్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, 2 అవర్స్ అయింది. దీన్ని హెడ్జెస్ లూజ్ చేస్తూ ప్లేట్లోకి ఫ్లిప్ చేయాలి. ప్లేట్కి ఏమాత్రం స్టిక్ అవ్వలేదు చూడండి. అందుకే మనం చేసేటప్పుడు కేర్ఫుల్గా పర్ఫెక్ట్గా చేస్తే ఇలా వస్తుంది. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ యమ్మీ కస్టర్డ్ హల్వా రెడీ. ఇలానే చేసి పెట్టారనుకోండి మీ పిల్లలు అవుట్ సైడ్ ఫుడ్ జోలికే పోరండి. ఇంకా పిల్లలు హెల్తీగా కూడా ఉంటారు. మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం మిస్ అవ్వకండి.